హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను అండి. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ ఎక్కడ బయలుదేరుతుందా కీర్తి అని అనుకుంటున్నారా? గెస్ చేయండి. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నేను చెప్తున్నాను, నేను వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నాను. దారిలో ఘట్టమైసమ్మ దేవాలయం వచ్చింది. ఇది సమ్మక్క జాతర, మినీ సమ్మక్క జాతర సీజన్ కదా అండి, జరిగే టైం కదా. సో ఘట్టమైసమ్మకి వెళ్ళి మేము వెళ్ళిన పని విజయవంతంగా కావాలి, సక్సెస్ఫుల్గా మేము అనుకునేది కావాలి అని చెప్పి అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని అక్కడ దిగాము, దర్శనం చేసుకున్నాం. చాలా 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 పీస్గా ఉంది చుట్టూ ఉన్న ప్రదేశం. అక్కడ ఉన్న వర్కర్లు అయితే అమ్మవారి చుట్టూ ఉన్న ప్లేస్ని ఎంత నీట్గా ఉంచారంటే అంత నీట్గా ఉంచారండి. చాలా బాగుంది. నేనైతే ఇంత నీట్గా ఉంటుంది అని అనుకోలేదు. వాళ్ళు చాలా ఘట్టమేసం దర్శకున్నాం. మా వాళ్ళు ఏదో పూజ చేస్తుంటే నవ్వుతున్నాము. తర్వాత ఫోటో షూట్ అయ్యింది. మిమ్మల్ని రమ్మంటున్నారని అంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ఆ అక్క చాలా మంచిగా హారతి ఇచ్చింది మాకు. అమ్మవారిని అర్చన చేసింది, హారతి ఇచ్చింది, మొక్కుకొని దక్షిణ వేసి ఇక మేము వెళ్ళామా అని అనుకుంటున్నాము. ఎంత అండి 10 మినిట్స్లో టకటకటక దర్శనం చేసుకున్నాము, బయలుదేరిపోయాము. చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే మినీ జాతర సమ్మక్క జాతర జరిగే టైం కదా అండి. ఇదండి అమ్మవారిని నేను క్యాప్చర్ చేయాలి అనేది ఇటు అటు పెట్టి ఫ్రేమ్ పెట్టి చూసేసుకుంటున్నాను. లాస్ట్కు ఫోటో దిగేశాను. ఇక మా ఊళ్ళు వెళ్దాం రా అనగానే వెళ్ళేందుకు రెడీ అయ్యాము. అమ్మవారి బొట్టు పెట్టుకోకుండా అదేదో నిండుతనం వచ్చినట్టు అయిందండి. చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ ఉండలేము, ఎందుకు అని అంటే వెళ్ళాలి, వెడ్డింగ్ షూట్ ఉంది కదా అండి. సో నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడ వెడ్డింగ్ షూట్ జరిగింది మాది అనేది గెస్ చేయండి, చూద్దాం. నాకు గెస్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి. చాలామంది గెస్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఎటు వెళ్ళాము, ఏంది వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఈలో ఎంతమంది గెస్ చేస్తారనేది చూస్తా. సో ఇక మా షూట్ అయిపోయింది, వీడియో దిగుతున్నాం. మార్నింగ్ నిద్ర నుంచి లేసి వచ్చాము కదా, స్నానాలు చేసి మా మొహాలు చూడండి ఎట్లున్నాయో. ఫొటోస్ దిగాము, అన్ని ఏదో మా తంటాలు పడి ఫొటోస్ అయితే దిగాము. ఇక వెళ్ళిపోదాము అని అంటే సరే వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాం. 10 మినిట్స్లో అయిపోయింది మాది. ఎక్కువ టైం 10 మినిట్స్ అంటే 10 మినిట్సే వెళ్ళాలి. ఇక అందరూ ఎక్కి అది మా కార్ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ వెనక్కి వచ్చి నేను సమ్మక్క గద్దెను మళ్ళీ షూట్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను కదా, అసలు నేను బయటికి రాను. ఇలా లాంగ్ ట్రిప్ అంటే చాలా ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి. అందుకొచ్చి మళ్ళీ ఫోటో షూట్ చేసి అమ్మవారిని పిక్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చుడు అవుతుందో తెలియదు కదా. సో కార్ ఎక్కి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాము. ఈలోపు అందరు కామెంట్ చేయండి. వీలైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 అండి. నేను వీడియోస్ చేసేందుకు ట్రై చేస్తాను, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. సో మీరందరూ బాగా ట్రై చేయండి. కార్ ఎక్కేసి వెళ్ళిపోయాము. మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వెడ్డింగ్ షూట్ కోసం. బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్